శ్రీమాత్రే నమః. జ్యోతిష్ శాస్త్రంలోని రాసుల యొక్క కారకత్వాల క్రమం లోపల మనం ఇవాళ మిథున రాశికి సంబంధించినటువంటి కారకత్వాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. మిథునం ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి లక్షణాలతో కూడుకున్నప్పటికీ కూడా దాని యొక్క కారకత్వాలను అధ్యయనం చేస్తుంటే దాని యొక్క విశేషాలు మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఏ వైవిధ్యాలతో కూడుకున్నటువంటి మిథున రాశిని మనం అధ్యయనం చేయాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఇక్కడ. మిథునము మనకు బేసి సరి అనేటటువంటి రాసుల క్రమం లోపల ఇది 3వ రాశి కావడం వల్ల ఇది బేసి రాశి అయింది. బేసి రాశి అయినటువంటి వాళ్ళు చూడటానికి కొంచెం పురుషభావంతో అనేక రకాల కార్యక్రమాల నిర్వహణ లోపల ఉండేటటువంటి తత్వాన్ని చూసుకునేటటువంటి విధానం ఉంటుంది. అనేక కార్యక్రమాల్లో నిర్వహణ చేసేటువంటి లక్షణం పెంపొందించుకోవడం అనేటటువంటిది బేసిలో ఉండేటట్టయితే అన్నింటిలో ప్రశాంతంగా ఉండగలగటం సరిలో ఉంటుంది. ఇది తేడా. ఈ రాశికి సంబంధించినటువంటి అంశం లోపల రెండవదైనటువంటి స్వభావాన్ని చూసేటట్టయితే స్వభావాలు మనకు 3 రకాలు. ఒకటి చర స్వభావం, కదిలేటటువంటిది, కదిలించేటటువంటిది, అందరి లోపల నాయకత్వ లక్షణాలు పెంచేటటువంటిది, తాము తిరుగుతూ పనిచేసేటటువంటిది. రెండవదైనటువంటి సరిస్వభావం, సౌమ్య స్వభావం, స్థిర స్వభావం. అది రెండవది. ఒకటి చర అయితే ఒకటి స్థిర. ఈ స్థిర స్వభావం లోపల కదలకుండా ప్రశాంతంగా ఉంటూ తమకు పొందాల్సినవన్నీ కూడా పొందడం కోసం చేసే ప్రయత్నం అంతా కూడా స్థిర స్వభావం. ఒకటి చర, ఒకటి స్థిర అంటే రెండు కనుక ఉండేటట్టయితే ఈ రెండింటి సమన్వయం కలిగినటువంటి మరొక రాశి ఉంటుంది. ఇవే 4 మూలల లోపల మనకు ప్రత్యేకంగా మనం వేసుకునేటటువంటి జాతక చక్రాల్లో మూలల్లో కనపడుతుంటాయి. అది మిథునము, కన్య, ధనుస్సు, మీనం. ఈ 4 కూడా ప్రత్యేకంగా కనిపించేటువంటి అంశాలు. దీనికి కావడం వల్ల మనకేం కనపడుతుందంటే మిథున రాశి లోపల మనకు స్పష్టంగా కనిపించేది ద్విస్వభావము అంటారు, డ్యూయల్ నేచర్. కొంత చరతత్వం, కొంత స్థిరతత్వం రెండూ కలిపి ఉండేటటువంటి రాశి ఈ రాశి అవుతుంది. చరము, స్థిరము రెండూ కలిసిన సందర్భం లోపల ఆలోచన విధానాలు ఒకే రకంగా ఉండవు కదా. ఎప్పుడైనా కొంత కదలిక, కొంత ప్రశాంతత, ఈ రెండింటి మధ్య లోపల ఘర్షణ ఎప్పుడు వస్తుంది? స్థిరమైనటువంటి భావాలు పొందే సందర్భంలో చరమైనటువంటి లక్షణాలు ఏమైనా కనుక బయటకు వచ్చినప్పుడు ఈ రెండింటిని అడ్జస్ట్ కాలేకుంటుంది. ఒక రకమైనటువంటి గోడ మీద కూర్చున్నటువంటి తత్వం ఉంటుంది. కాకుంటే వీటికుండే ప్రయోజనం ఏమిటంటే ఏ తత్వముతోనైనా అడ్జస్ట్ కాగలిగినటువంటి స్థితి ఉంటుంది ద్విస్వభావం వాళ్లకు. అందుకని ముహూర్తాల లోపల ఒక్కొక్కసారి స్థిరంతో పెట్టాల్సి వచ్చినా, చరంతో పెట్టాల్సి వచ్చినా అటువంటి ముహూర్తాలు దొరకనప్పుడు ద్విస్వభావాల్లో పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఈ లక్షణం ఉంది, ఆ లక్షణం ఉంది అని చెప్పేసి అటువంటి స్థితి వీళ్ళకి కనపడుతుంది. కాబట్టి నెగిటివ్గా చూసేటట్టయితే అడ్జస్ట్ కాలేరు అనుకుంటాం, కానీ పాజిటివ్గా చూసేటట్టయితే మాత్రం వీళ్ళు ఎవరితోనైనా అడ్జస్ట్ కాగలరు, ఏ రకంగానే అడ్జస్ట్ కాగలరు. అందువల్ల మనకు మిథునం లోపల ఉండేటటువంటి ద్విస్వభావ లక్షణం అనేటటువంటిది డ్యూయల్ నేచర్ అనేక రూపాల్లో కనపడుతుంది, ఒకే రూపంలో కాదు. ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి అంశాలలో కూడా ద్విస్వభావాలతో కూడుకున్నటువంటి లక్షణాలను వీళ్ళు ప్రత్యేకించి కనిపిస్తూ ఉంటుంటారు. ఎక్కడా మనకు దొరకరు. ముఖ్యంగా ఇటువైపు చూస్తే అటువైపు, అటువైపు చూస్తే ఇటువైపు, మొత్తానికి తమ ప్రయోజనం మాత్రం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఏ స్వభావంతో కూడుకున్నప్పటికీ కూడా తిరగటం కాసేపు, కూర్చోవటం కాసేపు, అటువంటి ఉద్యోగాలు, అటువంటి భావాలు వీళ్ళకుంటుంటాయి. నామాన్ని బట్టి చూసేటట్టయితే పేరులోనే ఇది మిథునము అని చెప్పేసి అనేటట్టయితే భారతీయమైనటువంటి సాహిత్యం లోపల ఇది పార్వతీ పరమేశ్వర మైథునం. సూర్యుడు ఈ రాశిలోకి కనుక వచ్చేటట్టయితే మనం దీన్ని తప్పనిసరిగా చెప్పుకునేటువంటి ఒక మాట ఏంటంటే మిథున మాసము మనకు శూన్యమాసంగా చెప్పుకుంటూ వచ్చారు. ఏ రాశిలోకైనా తర్వాత ఏ గ్రహం దగ్గరలోకైనా కానీ సూర్యుడు వచ్చినట్టుగా కనపడితే, లేదా ఏ గ్రహమైనా సూర్యుని దగ్గరలోకి వెళ్ళినట్టుగా మనం ఉంటే ఆ రాశికి సంబంధించిన లేదా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ప్రభావం తగ్గుతుంది లేదా పోతుంది అనిపించేది. పెద్ద లైట్ ముందర చిన్న లైట్ పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అని. దీన్నే మూఢము అని పేరుతో వాడుతూ ఉంటారు, అస్తంగతము అని పేరుతో వాడుతూ ఉంటుంటారు. గ్రహాలకు సంబంధించిన విషయంలో మూఢమని, అస్తంగతమని వాడినప్పటికీ కూడా ఆ భావనను ప్రేరేపిస్తూ ఉండేటటువంటి ఆయా రాసుల్లోకి సూర్యుడు ప్రవేశించే సమయం కూడా అది సరి అయినటువంటి భావాలు ఈ ప్రకృతిలో విచ్చల్లదు. కాబట్టి ముఖ్యంగా మిథున మాసం లోపల మైథున భావాలు ప్రకృతిలో సమానంగా ఉండాలి. కానీ మిథున మాసం లోపలికి మిథున రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మైథున భావాలు ఈ లోకం లోపల వ్యక్తీకృతం సరిగా ఉండవు. కాబట్టి
నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్లకు దేహభ్రాంతులే అధికంగా ఉండి దేహానికి సంబంధించినటువంటి ఆలోచనలు అధికంగా చేస్తూ ఉంటుంటారు కాబట్టి వాడికి సంబంధించినటువంటి ఒక రకమైన ఘర్షణను వాళ్ళు అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుందని ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఆ మైథునాన్ని పూర్తిగా త్యజించమని చెప్పారు. సౌరమానంలో మిథున మాసానికి దగ్గరగా ఉండేటటువంటి చాంద్రమాన సంబంధమైనటువంటి రాశి మాసము ఆషాఢ మాసం అవుతుంది. ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి అంశం అందుకనే మనకు పనికిరాని అంశం, అందుకనే శూన్యము అని పేరు పెట్టారు. శూన్య మాసం. ఎటువంటి నూతన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలైనటువంటిది. ఏదో వ్యాపార వ్యవహారాలు చేసుకోవచ్చు, కానీ వైవాహిక సౌఖ్యాది భావనలతో మిళితమైనటువంటి సంబంధమైనటువంటి గృహప్రవేశ, గృహారంభ లేదా వైవాహిక మొదలైనటువంటి అంశాలకు నిషిద్ధమే కాకుండా నూతనంగా వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా భార్య భర్త వైవాహిక జీవితానికి దూరంగా ఉంటూ వేరువేరు ప్రదేశాల్లో గడపడం మంచిది అని చెప్పేసి సూత్రాన్ని ధర్మశాస్త్రవేత్తలు నిర్ణయించారు, జ్యోతిష్ శాస్త్రాన్ని బేస్ చేసుకొని. మైథున రాశి అయినటువంటి దీంట్లో కానీ మన్మథ రాశి అయినటువంటి ధనుస్సులో కానీ మనకు సూర్యుడు ప్రవేశించిన సందర్భంలో అక్కడ ధనుర్మాసము పుష్యమాసంతో కూడుకొని, ఇక్కడ మిథున మాసము ఆషాఢ మాసంతో కూడుకున్నటువంటి స్థితిలో కూడా మన వాళ్ళు ధర్మశాస్త్రపరంగా ఇది నిర్ణయించి నిషేధించారు. ఇంకా కూడా విశేషంగా దాంట్లో లోతుల్లోకి వెళుతున్న కొద్దీ ధర్మశాస్త్రం చాలా మాటలు చెప్తుంది. ముఖ్యంగా భౌతికంగా చెప్పేటువంటి మాట ఈ ఆషాఢ మాసంలో కానీ మిథున మాసంలో కానీ వైవాహిక జీవన అనుబంధాల విషయం లోపల కన్నా ఎక్కువగా ఆధ్యాత్మిక జీవితం మీద దృష్టి సారించడం శ్రేయస్సు అని చెప్పడం కోసమే ఈ లక్ష్యం. సరే, మిథునం అనేటటువంటి భావన లోపల ఈ రూపంలో ఉన్నప్పటికీ మనకు జంట అనేటటువంటి అర్థం దీంట్లో కనపడుతుంది. స్వభావాలు చూస్తేనేమో డ్యూయల్ నేచర్ అనుకున్నాం, ఇక్కడ చూస్తే జంట అనుకున్నాం. జంట లోపల మనవాళ్ళు చూసినటువంటి జంట ఏమిటంటే పార్వతీ పరమేశ్వర మైథునం. దీంట్లో ఆర్ద్ర అనే ఒక నక్షత్రం ఉంది. ఆర్ద్రయ రుద్ర ప్రథమాన ఏతి అని చెప్తుంది నక్షత్ర ఇష్టి, నక్షత్ర ఇష్టి అని చెప్తూ ఉంటుంటాం. ఆర్ద్రకు రుద్రుడు అధిపతి అవుతూ ఉన్నాడు అని చెప్పేసి. రుద్రుని ఆధిపత్యం కలిగినటువంటి ఆర్ద్ర నక్షత్రానికి సంబంధించినటువంటి అంశం లోపల మనకు ఉండేటటువంటి రాశి మిథున రాశి కావటం వల్ల ఆ మిథునము మన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులకు మైథునం అవుతుంది అని చెప్పేసి చెప్పారు. దీంట్లో భోగాలు సుఖాల వైపు దృష్టి సారించేటటువంటి విధానం ఉంటుంది అని చెప్పడం, జంట తత్వానికి ప్రాధాన్యం ఉంటుంది అని చెప్పడం ఇక్కడ. అయినప్పటికీ కూడా దాని వైపు భోగాల వైపు అధికంగా పోకుండా లోకాన్ని జంటగా చూసే, ఎందుకంటే ప్రపంచం మొత్తం జంటగా కనిపించేటువంటి తత్వం ఇక్కడ. ప్రకృతి లోపల మనకు ఈ సృష్టిలో ప్రకృతి పురుషుడు అనేటటువంటి రెండు జంటలు ఉంటాయి. పదార్థము శక్తి అనేటటువంటిది. శివుడు పదార్థం కనుక అయితే భూగోళం అనుకునేటట్టయితే చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తి అమ్మవారు. ఈ రెండు ఒక దగ్గర ఉంటేనే మాత్రమే సృష్టి ఏర్పడుతుంది, లేకుంటే ఏర్పడదు. కాబట్టి జంట అనేది ప్రకృతి లోపల ఒక ధర్మం. వైవాహిక జీవితంలో కొత్త జీవి బయటికి రావాలంటే భార్య భర్త అనేది జంటగా జీవితం కొనసాగించాలి. ఆ జంట అనేటటువంటి భావన మన దగ్గర బాగా ఉంది. అదే ఫారిన్కి వెళ్తే ఈ జంట తత్వం తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేటువంటి విధానం గతంలో ఉండేదేమో. కాబట్టి అటువంటి సందర్భంలో వాళ్ళు కవల పిల్లలను పేరు పెట్టుకున్నారు, క్యాస్టర్ అండ్ పోలెక్స్ అని చెప్పేసి. అవి కవల పిల్లలుగా కనపడుతుంది. అక్కడ జంటే ఏ రకంగా చూసినప్పుడు కూడా మనకి ఇద్దరు కనపడుతూ ఉండటం అనేటువంటి. అందువల్ల మిథునము అనేటటువంటి తత్వంలో ఈ రకంగా కనపడుతున్నాయి. కాలానికి కూడా అన్ని జంటలే ఉన్నాయండి. ఒక రోజు తీసుకునేటట్టయితే పగలు రాత్రి అనేది ఒక జంట. ఒక మాసం తీసుకునేటట్టయితే శుక్లపక్షం కృష్ణపక్షం అనేది ఒక జంట. ఒక సంవత్సరాన్ని తీసుకునేటట్టయితే ఉత్తరాయణము దక్షిణాయనం అనేటటువంటిది ఒక రకమైన జంట. ఒక ఋతువును తీసుకునేటట్టయితే 2 మాసాలు ఒక జంట. ఇదే విధంగా ఒక 5 సంవత్సరాల కాలాన్ని తీసుకునేటట్టయితే 2 అధిక మాసాలు ఏర్పడతాయి, అదో జంట. దీన్ని పంచవర్షాత్మక యుగము అని పేరు పెడతారు. శరీరాన్ని స్వీకరించేటట్టయితే 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, ఇట్లా ప్రతిదీ కూడా దాదాపుగా చేసే పనిని బట్టి కానీ చూసే రూపాన్ని బట్టి కానీ ఒక చేతితో చేసే పని 2 చేతులు కలిపి చేస్తే పని అవుతుంది. అందుకని అంతా ఈ సృష్టిలో జంట తత్వంతో ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, సృష్టికి సంబంధించిన కాలాంగాలు అన్నీ కూడా జంట తత్వంతో కూడుకుని ఉన్నాయి. కాబట్టి అంతా జంటే. ఈ రూపంలో మిథున రాశి అనేటటువంటి దాని యొక్క భావన లోపల, ఆ రాశిలో విస్తరించేటటువంటి విధానం లోపల జంటకు ప్రాధాన్యం అధికంగా ఉంది. మరొక తోడు ఉంటే తమ పనులన్నీ కూడా పరిపూర్ణంగా నెరవేర్చుకునే ప్రయత్నం ఉంటుంది. తోడు లేని చోట సరిగ్గా ప్రయత్నం ఉండదు.
తోడు కూడా మరొక జెండర్ కనుక అయితే మరి ఇంకా సంతోషం, లేకపోయినప్పటికీ కూడా మరొక తోడు కనుక ఉన్నప్పుడు మాత్రమే కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మిథునము కలిసి ఉండేటువంటి తత్వం ఏదో రూపం లోపల. అందుకని ఇటువంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని చూసేటట్టయితే మిథునము అనేటప్పుడు ఈ డ్యూయల్ అనేటటువంటి స్థితి మనకు కనపడుతుంది. రెండు భావాలను కూడా సమ ఉద్దీపనగా స్వీకరించగలిగేటటువంటి శక్తి ఈ మిథున రాశి లోపల మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి అడ్జస్టబిలిటీ విపరీతంగా ఉండాలి. ఇద్దరు ఒకే దగ్గర ఉంటున్నారు అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఎంత ఉండాలండి? ఒక గదిలో ఒకరే ఉన్నారనుకోండి, ఎవ్వరూ లేరు, తలుపు పెట్టుకున్నారనుకోండి, తాను తన ఇష్టం వచ్చినట్టుగా తాను ప్రవర్తించవచ్చు, తనకు 100% స్వతంత్రం ఉంది. రెండవ వ్యక్తి అత్యంత ఆప్తులైనటువంటి వాళ్ళైనటువంటి భార్యాభర్తలైనప్పటికీ, లేకపోయేటట్టయితే ఏదో అద్భుతమైనటువంటి స్నేహితులైనప్పటికీ కూడా తన కొన్ని పర్సనల్ వర్క్స్లో తప్ప మిగిలిన విషయాల్లో అన్నింటిలో అడ్జస్ట్ కావాల్సి వస్తుంది. 1 కిలో బియ్యం తెచ్చుకుంటే చెరి 1/2 కిలో ఉంటాయి, అప్పుడు అంతకుముందు కిలో మొత్తం తానే తీసుకునేటువంటి వాడు. అంటే ప్రతి చోట అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది ఎక్కడైతే ఏర్పడుతుందో అక్కడ జంటతత్వం అనేది ప్రాధాన్యం వహిస్తూ ఉంటుంది. కాబట్టి మిథున రాశికి సంబంధించిన విషయం లోపల అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది మనకు అర్ధనారీశ్వర తత్వం అని అంటూ ఉంటారు. వివాహాన్ని చెప్పే సందర్భంలో, మేలాపకాన్ని మాట్లాడే సందర్భం లోపల అర్ధనారీశ్వర తత్వంగా భారతీయులు ఉండాలని చెప్తూ ఉంటుంటాం. 50% నేను కోల్పోవాలి, 50% రెండో వాడు కోల్పోవాలి, మిగిలిన 50 ఒక్క దగ్గర గెలిస్తే 100% ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి జంట. అట్లా కాకుండా నా 50% కాదు, నేను 60, అవతల వాడు 40 అన్నాడు అనుకుని గొడవ మొదలవుతుంది. ఇప్పుడు అందరి చోట్ల అవే జరిగేది. 51, 49 ఉన్నా కానీ గొడవే ఉంటాయి. అందుకని తనను తాను 50% కోల్పోవడం అనేటటువంటి జీవిత విధానం ఏర్పడ్డప్పుడు మాత్రమే ఈ జంటతత్వం ఆనందంగా ఉంటుంది. అక్కడ వైవాహిక జీవితం కూడా చాలా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఇట్లా మిథునం లోపల జంటతత్వాన్ని మనం గమనిస్తూ ఉండే అవకాశం ఉంటుంది, అడ్జస్టబిలిటీ నేచర్ను. ఆ తర్వాత అధిపతిని చూసేటట్టయితే బుధుడు అంటే పండితుడు, లోకజ్ఞానం బాగా కలిగిన పండితుడు, ఆధ్యాత్మిక జ్ఞానం బాగా కలిగిన పండితుడైన వాడు గురుడు అయితే, లోకజ్ఞాన పండితుడైన వాడు బుధుడు. బుధుడికి ఇంగ్లీష్లో పేరు మెర్క్యూరీ. మెర్క్యూరీ ఒక దగ్గర పట్టుకుంటే ఉండదు, జారిపోతూ ఉంటుంది. సూర్యుని పక్కనే ఉండేటటువంటి గ్రహం మెర్క్యూరీ. కాబట్టి ఎక్కువగా గ్రహ సంబంధమైనటువంటి రాజ్యాన్ని కనుక చూసేటట్టయితే బుధుడు ఒక వ్యాపారస్తుడిగా కనిపించేటట్టయితే, సూర్యుడు అనేవాడు గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ లేదా రాజు అనుకుంటూ ఉంటాడు. రాజు పక్కనే ఉంటూ ఎవరికి కనపడకుండా ఉంటూ తమకు కావలసిన కోరికలని, వ్యవహారాలని రాజు ద్వారా స్వీకరించగలిగేటటువంటి విధానం అంతా కూడా దీంట్లో కనపడుతుంది అనేటటువంటిది బాహ్య జీవిత విధానానికి మనం గమనించేటటువంటి ప్రతీక ఈ మిథున రాశిలో కనపడుతుంది. అదేవిధంగా ఈ బుధుడు శరీర వ్యవస్థలకు సంబంధించి కనుక చూసేటట్టయితే శరీరంలో ఉండేటటువంటి నర్వస్ సిస్టమ్కి రిలేట్ అయినటువంటి వాడు. నర్వస్ సిస్టమ్ ఎంత గొప్పగా పనిచేస్తూ ఉంటుందంటే, శరీరంలో నర్వస్ సిస్టమ్ ఉండటం వల్లనే వాడు ఆధ్యాత్మిక ప్రగతికి చూసినా, లౌకిక ప్రగతికి చూసినా కారకుడు అవుతున్నాడు. లౌకిక ప్రగతికి కనుక చూసుకునేటట్టయితే స్ఫురణ శక్తి విపరీతంగా కనిపించేటువంటి వాడు వీడవుతాడు. ఆధ్యాత్మిక ప్రగతి కనుక చూసుకునేటట్టయితే సృష్టి లోపల ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తిని తమ శరీరంలో ఉండే నర్వస్ సిస్టమ్ ద్వారా యాక్సెప్ట్ చేసుకుంటూ, స్వీకరిస్తూ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం లోపల పరిపూర్ణంగా లీనమయ్యే విధానం కనపడుతుంది. ఏదైనా కానీ యాక్టివేషన్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ గుడ్. అందువల్ల ఈ యాక్టివేషన్ అత్యధికంగా ఉండేటటువంటి స్థితి దీంట్లో కనపడుతుంది అనమాట. ఆ యాక్టివేషనే చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. శరీరంలో నర్వస్ సిస్టమ్ ప్రచోదనం చెంది ఉంటుంది. ఏదైనా యాక్సెప్టబిలిటీ చాలా ఫాస్ట్, చాలా రిసీవింగ్. అందువల్ల మంచి చెడులు ఇవి అవి ఇంకా అన్నిటికీ కూడా ఒక రకమైన స్పందన ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అందుకని బుధుడు ఒక రకంగా చాలా శ్రేయస్కరమైనటువంటి, అందుకని ఇటువంటి వాళ్లకు అప్ టు డేట్గా ఉంటుంటారు. కాబట్టి వీళ్ళకి వ్యాపారం చాలా గొప్పగా వస్తుంది, అప్ టు డేట్ ఉంటారు. అందులో మిథునానికి సంబంధించిన విషయంలో ఒక ద్విస్వభావము, ఒక పురుషతత్వము, అదేవిధంగా మనకు పేరులో బట్టి ఇతర విషయాలను బట్టి కనుక చూసుకునేటట్టయితే, అన్నీ కనుక చూసేటట్టయితే, తత్వాన్ని బట్టి చూసేటట్టయితే మనకు కనిపించేటటువంటి విధానం అంతా కూడా మనకు ఈ రిసీవింగ్ విపరీతంగా ఉండడం వల్ల వీడు అమ్మకం ద్వారాగా బాగా కనపడుతూ ఉంటుంటాడు. అందులో ఈ రాశికి సంబంధించినటువంటి తత్వంలో ఇది వాయుతత్వం. వాయుతత్వం కాబట్టి గిర్రహం తిరుగుతూ ఉంటుంది, ఒకే దగ్గర స్థిరంగా ఉండదు. వాయుతత్వానికి సంబంధించినటువంటి రాశి కావటం వల్ల ప్రపంచం లోపల అన్ని రకాలైనటువంటి అంశాలను అంటి ముట్టనట్టుగా వెళ్ళిపోతుంది. ఇదే బుధుడు అక్కడ కన్యారాశికి వెళ్ళిన సందర్భంలో అక్కడ కూడా అధిపతి బుధుడే, కానీ అక్కడ భూతత్వంతో కూడుకున్నటువంటి బుధుడు, ఇక్కడ వాయుతత్వంతో కూడుకున్న బుధుడు.
ఇక్కడ అన్నిటినీ వదులుకుంటూ ఉంటుంటాడు కాబట్టి, పట్టుకొని వేలాడాడు కాబట్టి ఇక్కడ కొనుగోలుదారుడుగా కనపడుతున్నాడు, మళ్ళీ వెంటనే తీసేస్తాడు. అమ్మకపుదారుడుగా ఉంటూ ఉండేటటువంటి స్థితి అంతా కూడా అక్కడ కనపడుతూ ఉంటుంది, కన్యారాశిలో కనపడుతుంది. ఈ రెండింటి మధ్యలో వైరుధ్యం ఉంది. వాయుతత్వం వాళ్ళు తిరుగుతూ ఉంటుంటారు, దుస్వభావం వాళ్ళు అడ్జస్ట్మెంట్స్లో ఉంటారు, కొంచెం కాన్ఫ్లిక్ట్ కనపడుతూ ఉంటుంది. ఒక బేసి రాశి ఒక రకమైనటువంటి ద్విస్వభావము, ఒక వాయుతత్వంతో కూడుకున్నటువంటి స్థితి, ఆ తర్వాత మిథునం అనేటటువంటి భావన. ఇక్కడ చూస్తే బుధుడు చాలా వేగంగా కనిపించే, వేగంగా తిరిగేటటువంటి తత్వం. ఆ తర్వాత ఈ బుధునికి సంబంధించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రజ్ఞ విపరీతంగా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి ప్రజ్ఞ ఏంటంటే 10 మంది లోపల ఉంటున్నప్పటికీ 100 మందిలో తాను తిరుగుతున్నప్పటికీ కూడా ఆ 100 మందిని తన చుట్టూ తిప్పుకోగలిగినటువంటి శక్తి ఉండటం అనేది ప్రజ్ఞ. అందువల్ల బుధునికి అధిదేవంగా మనం పూజ చేసేటటువంటి వ్యక్తి కూడా మనకు హయగ్రీవ స్వామిగా మనం చూస్తూ ఉంటుంటాం, ఒకవైపు గణపతి స్వామిగా చూస్తూ ఉంటుంటాం, మరొక వైపు విష్ణువుగా చూస్తూ ఉంటుంటాం. ఇవన్నీ కూడా బుధునికి సంబంధించినటువంటి ప్రజ్ఞకు సంబంధించినటువంటి అంశం. ఒక శైవం కావచ్చు, ఒక వైష్ణవం కావచ్చు, ఏదైనా కానీ సహజంగా స్ఫురణ శక్తిని బాగా ఇచ్చేటటువంటి స్థితి ఈ బుధత్వంలో మనకు కనపడుతూ ఉంటుంది. తర్వాత మనకు 3వ భావము అనేటటువంటిది, ఇది ప్రత్యేకంగా చూసేటట్టయితే సహజమైనటువంటి 3వ భావం మనకు కనిపించేటటువంటిదంతా కూడా సహకారం భావము అని చెప్పేసి చెప్తుంటాం, పరాక్రమ భావం అని చెప్పేసి చెప్తుంటాం. ఈ సహజమైనటువంటి సోదర సంబంధమైనటువంటి భావనలో భ్రాతృభావం అని చెప్పేసి చెప్తుంటాం. భ్రాతృభావన, సహకార భావన అనేటటువంటిది దీంట్లో ఉండేటటువంటి లక్ష్యం. సహకారం మనం స్వీకరిస్తూ ఉండాలి, సహకార భావన పెంచుకుంటూ ఉండాలి. ఈ సహకార భావన ఇతరుల దగ్గర నుంచి మనకు అందించేటటువంటి ఒక ఏర్పాటు. ఇతరుల కోఆపరేషన్తో పాటు శరీరం లోపల భుజములు అనేటటువంటివి కూడా మనకు ఈ తృతీయ భావానికి లింక్గా మనకు కనపడుతుంటాయి. తృతీయ భావంలో కనిపించేటటువంటి ఈ లింక్స్ని కనుక మనం చూసేటట్టయితే రైటింగ్, రాసేటటువంటి విధానం అంతా దీంట్లో ఉంది, రాత లక్షణం అంతా కూడా దీంట్లో కనపడుతూ ఉంటుంది. కాబట్టి రచయితలందరూ కూడా దీంట్లో బయటకు వచ్చేటువంటి అంశం మనకు కనపడుతూ ఉంటుంది. రచయితల విధానం అంతా కూడా మనం దీంట్లో చూసుకుంటూ ఉండవచ్చు. ఇట్లా తృతీయ భావానికి సంబంధించిన విషయంలో తనకు ఇతరుల నుంచి వచ్చేటువంటి సహకారం, తాను ఇతరులకు ఇచ్చేటటువంటి సహకారం, ఈ రెండింటి మధ్య లోపల మనకు ఒక విశేషం కనపడుతూ ఉంటుంది. ఇతరులకు సహకారం ఇచ్చేటటువంటి తత్వము మనకు పరిపూర్ణంగా పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే సోదర వర్గానికి సంబంధించినటువంటి సహకారం కూడా ఇక్కడ మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ సహకారాన్ని కూడా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఒక వైవిధ్యమైనటువంటి స్థితి. అందువల్ల ఇతరుల సహకారం మనం స్వీకరించాలన్నా, రాతగాడుగా మనకు కనిపించాలన్నా చిన్న చిన్న ప్రయాణాలు కూడా తృతీయ భావంలో కనపడుతుంటాయి. మ్యాక్సిమం పెద్దవి కాకుండా పెద్దదైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి, లక్ష్యంలోకి వెళ్ళేది నవమం అయితే, దానికి అపోజిట్లో ఉండేటటువంటి తృతీయము చిన్న చిన్న ప్రయాణాలకు, చిన్న చిన్న గమ్యాలకు సంకేతమైంది. నదులు దాటడం ఇక్కడ నేర్పడితే సముద్రాలు దాటడం అక్కడ నేర్పడుతుంటారు. చిన్న చిన్న కష్టాలను అధిగమించడం ఇక్కడ నేర్చుకునేటట్టయితే మహా కష్టాన్ని అధిగమించడం అనేది నవమంలో నేర్చుకుంటూ ఉంటాం. అందువల్ల ఈ తృతీయ భావన అనేటటువంటిది మనకు నేర్పించే విధంగా, బుడిబుడి అడుగులు వేసేటువంటి విధంగా కనపడుతూ ఉంటుంది. ఒక మంచి రైటర్గా ఉండేటువంటి విధానం కనపడుతుంది. ఎప్పటికీ ఈ తృతీయ భావంలో కనుక సరి అయినటువంటి మంచి గ్రహాలు కనపడితే ఎప్పటికీ ఏదో ఒకటి రాస్తూ ఉండటం, లేకుంటే టైప్ చేస్తూ ఉండటం, ఇటువంటి పనులు కూడా మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఈ రకంగా మిథున రాశిని మనం జాగ్రత్తగా గమనించేటట్టయితే ఇన్ని అంశాల సమాహారం మనకు కనపడుతుంది. ఒక బేసి రాశి, ఒక ద్విస్వభావ రాశి, ఒక వాయుతత్వ రాశి, పేరు లోపల మిథునం కనపడుతూ ఉండటం, దాంతోపాటు మనకు అధిపతిగా బుధుడు కనపడుతూ ఉండటం, చివరికి సహజమైనటువంటి తృతీయమైనటువంటి విశేషం లోపల తాము పొందేటటువంటి సహకారము, తమ చిన్న చిన్న ప్రయాణాలు, ఇతరులు తాము సహకరించే ఇతరులకు సంబంధించిన విషయం, ప్రకృతి సహకారం, దైవ సహకారం అన్నీ కూడా దీంట్లో రంగరించి కనపడుతున్నాయి. కాబట్టి మనకు మేషం వృషభం కన్నా కొంచెం వైవిధ్యంగా మిథునం కనపడుతూ ఉంటుంది. మేషం వృషభం లోపల వాళ్ళిద్దరికీ ఆర్గనైజ్డ్గా ఉన్నారా వీళ్ళు అనిపిస్తూ ఉంటుంటారు. కానీ మిథునానికి వచ్చేసరికి కొంచెం కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. తత్వాలలో మార్పు, స్వభావాలలో మార్పు, బేసిసరిలో మార్పు, ఇవన్నీ కూడా మార్పులు మొదలైనటువంటి ప్రత్యేకమైన రాశి. అందుకని దీన్ని కొంచెం జాగ్రత్తగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగానే మిగిలిన రాశులను కూడా వరుసలో అధ్యయనం చేద్దాం. స్వస్తి. శ్రీమాత్రే నమః.